హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి క్లీనింగ్ టిప్ని షేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మరిగే నీటిలోని ఒక స్పూన్ వరకు కోల్గేట్ పేస్ట్ని వేశారంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. అదేంటో ఇప్పుడు చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇందులోని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఈ మూడు కూడా వాటర్లోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ఇందులోని మనం ఒక స్పూన్ వరకు కోల్గేట్ పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ కోల్గేట్ పేస్ట్ అనే కాదు, మీరు వాడుతున్న ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ వైట్ కోల్గేట్ పేస్ట్ని తీసుకుంటున్నాను. ఇందులోని వైటనింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ పేస్ట్ అనేది పళ్ళకే కాదండి, మనం ఏ వస్తువునైనా సరే క్లీన్ చేసుకుంటే చాలా తలతల మెరిసిపోతాయి. మనం కోల్గేట్ పేస్ట్ని వెండి సామాగ్రి క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటాం కదా, పట్టీలు, వెండివి దేవుడి సామాన్లు, అవి చాలా నీట్గా క్లీన్ అవుతాయి, మంచిగా మెరిసిపోతూ ఉంటాయి కదా. అదేవిధంగా ఇక్కడ మనం ఇంట్లో వాడుకునే స్పూన్లు కానీ చిన్న చిన్న గరిటెలు కానీ మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు అక్కడ సర్వింగ్ చేసే స్పూన్స్ కానీ ప్లేట్స్, బౌల్స్ చాలా నీట్గా షైనింగ్గా ఉంటాయండి. వాటిని ఈ విధంగానే క్లీన్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఇలాగ వేడి నీటిలో వేసిన తర్వాత ఒక 1 అవర్ ఉంచి ఇలాగ నార్మల్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఏదైనా క్లీన్ చేసినప్పుడు వేడి నీటితో కనుక క్లీన్ చేసుకోవాలండి తప్పనిసరిగా, అలా అయితే చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని ఇలాగ కడిగేసుకొని ఒక క్లాత్ తోటి తుడిచేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. స్పూన్స్ అనే కాదు, మనం ఏవైనా సర్వింగ్ చేసుకునే బౌల్స్ అవి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా షైనింగ్గా ఉంటాయి. చూడండి, చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.